హలో గాయస్, మనం వచ్చేసి ఛానల్లో బ్లీచ్ అనే ఒక యానిమే అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. ఓకే గాయస్, మన సీజన్ 1 అయితే మొత్తం అయితే కవర్ చేసేద్దాం. గాయస్ మీరైతే నాకైతే సపోర్ట్ చేయండి మావా. సపోర్ట్ చేస్తే నేనైతే ఇంకా యానిమేస్ అయితే తేవడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇంకా మనం అయితే బ్లీచ్ అయితే ఫస్ట్ సీజన్ 1 అయితే కంప్లీట్ చేసేసుకుందాం. తర్వాత ఇంకో యానిమే తోటి చూద్దాం అనమాట. అటాక్ ఆన్ టైటన్ అన్నా లేకపోతే బ్లీచ్ సీజన్ 2 అన్నా. ఓకేనా, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా, ఇంకా వీడియో స్టార్టింగ్లో కాకూర టౌన్ అయితే చూపిస్తారు. ఎప్పుడులానే ఫ్రైడే టైం వచ్చేసి 2:23 అయితే అయ్యి ఉంటుంది అనమాట. ఇక్కడ మన రూక్యా కూడా అయితే ఉంటుంది. రూక్యా వచ్చేసి ఇక్కడ ఏదో బాగా స్పిరిచువల్ ఎనర్జీ ఫీల్ అవుతుందని అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సీన్ కట్ చేస్తే ఇంకా మన ఇచ్చిగా వచ్చేసి కొంతమందిని అయితే స్ట్రీట్లో అయితే కుక్కను కొట్టినట్టు కొడతాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఒక పిల్ల శాంతి కోసం అయితే ఫ్లవర్ వాస్ అయితే పెట్టుండ్రు, దాన్ని అయితే పగల కొట్టారు. ఎవడైతే దాన్ని పగల కొట్టాడు రా అని ఒక్కొక్కరిని అయితే కుక్కను కొట్టినట్టు అయితే కొడతా ఉంటాడు. వాళ్ళకైతే ఏం అర్థం కాదనమాట. మమ్మల్ని ఎందుకు కొడుతున్నామంటే మీకు ఈ పాప కనిపించలేదారా, మర్యాదగా ఈ పాపకు సారీ చెప్పండి అని అయితే అంటాడనమాట ఇచ్చిగో వచ్చేసి. తర్వాత వాళ్ళందరికీ అయితే భయం వేస్తుంది అనమాట. ఇక్కడేం పాప ఏం లేదు కదా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు అనమాట వాళ్ళు వచ్చేసి. తర్వాత ఇచ్చిగో ఇంకా ఆ పాపతో మాట్లాడుకుంటూ అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న వచ్చేసి గట్టిగా మన నాన్న అయితే తండుతాడు అనమాట. మన డిన్నర్ 7 కదా, నువ్వేంటి 7:45కి వచ్చేయడానికి గట్టిగా అయితే తనేస్తాడు మన హీరోని వచ్చేసి. తర్వాత హీరో, నాన్న మీకేమన్నా అర్థమవుతుందా, మీకేమన్నా పిచ్చా, ఇప్పుడే వచ్చేసి మీ కొడుకు ఒక సోల్కి హెల్ప్ చేసి వస్తున్నాడు అని అయితే ఈచిగా వచ్చేసి వాళ్ళ డాడీకి అయితే చెప్తాడు. తర్వాత ఇంకా వాళ్ళు అయితే ఇద్దరు సిస్టర్స్ అయితే ఉంటారు అనమాట. వాళ్ళ సిస్టర్స్ వచ్చేసి ఒకరేమో ఇద్దరు అయితే ఉంటారు. వాళ్ళిద్దరికి ముగ్గురికి కూడా గోస్ట్లు అయితే కనిపిస్తాయి అనమాట. తర్వాత ఇచ్చిగోతో అయితే ఒక గోస్ట్ అయితే వస్తుంది అనమాట. తర్వాత వాళ్ళ చెల్లి చూపిస్తాయి గోస్ట్ ఏంటి అని అయితే అడిగితే ఇది నాతో ఎప్పుడు వచ్చిందని అయితే చూస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా అయితే గోస్టులు కనిపిస్తాయి అనమాట మన ఇచ్చిగోలాగా. కానీ తన ఒక చెల్లికి కనిపించినందుకు ఇంకో చెల్లికి అయితే కనిపించదు అనమాట. ఎందుకంటే తనకి కొంచెం తక్కువగా అయితే కనిపిస్తాయి అనమాట గోస్టులు వచ్చేసి. తర్వాత వీళ్ళిద్దరు ఇంకా ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటారు అనమాట. తర్వాత ఇచ్చిగో కోపం వచ్చేసి నాకు డిన్నర్ వద్దు ఏమొద్దని అయితే వెళ్ళిపోతాడు అనమాట పైకి. తర్వాత వాళ్ళని నాన్న అయితే తిడతారనమాట, నీ వల్లే వాళ్ళు వెళ్ళిపోరని. తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ డియర్ ఫోటో దగ్గరికి వెళ్ళి, డియర్ చూసావా వీళ్ళు నన్ను అసలు అర్థం చేసుకుంటలేదు, నువ్వు ఉంటే అసలు ఇలా జరిగి ఉండేదా అని అయితే అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళ డియర్ని వచ్చేసి, అంటే వాళ్ళ వైఫ్. తర్వాత నెక్స్ట్ డే అయితే న్యూస్లో అయితే చూపిస్తూ ఉంటారనమాట. ఏంటంటే కొంతమంది సిటీలో అయితే ఇంజురీ అయ్యి ఉంటారు. అవి ఒక కనిపించని ఇన్విజిబుల్ మాన్స్టర్స్ సంథింగ్ ఏలియన్స్ వల్ల అలా కొంతమంది అయితే ఇంజురీ అయ్యి ఉంటారు. ఇది వచ్చేసి ఇచ్చిగో కూడా అయితే చూస్తాడనమాట. అలాగే వాళ్ళ నాన్నకైతే చెప్తాడు, నేను ఎలాగా చూశాను మొన్న ఆ స్ట్రీట్లోంచి వస్తూ ఉంటే అక్కడ అయితే ఫైట్ జరుగుతుంది అయితే అంటాడనమాట. తర్వాత ఇచ్చిగో అయితే వస్తూ ఉంటే అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఇచ్చిగో వస్తూ ఉంటే ఇంకా ఫస్ట్ అయితే చూపించారు కదా ఒక సోల్, ఆ సోల్ వచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. మన ఇచ్చిగో వచ్చేసి అక్కడ ఏముందా అని అయితే చూస్తాడనమాట. అక్కడ వచ్చేసి ఒక మాన్స్టర్ అయితే ఉంటుంది. తర్వాత ఆ మాన్స్టర్ని చూసి ఇచ్చిగో ఇంకా సోల్ అయితే పరిగెడుతూ ఉంటారు. తర్వాత అక్కడ నుంచి ఒక బటర్ఫ్లై అయితే వెళ్తుంది అనమాట. ఆ బటర్ఫ్లైలోంచి మన రూక్యా వచ్చి ఆ మాన్స్టర్ని అయితే వేసేస్తుంది అనమాట. మామూలుగా అయితే మొత్తం పొడిసి పాడేస్తుంది అనమాట. తర్వాత రూక్యాని చూసి ఓ ఎవరు నువ్వు అనేది ఇచ్చిగో అడుగుతాడు అనమాట. అదైతే గుర్తుకు తెచ్చుకుంటాడు మన ఇచ్చిగో వచ్చేసి. తర్వాత మన హీరో ఇంట్లోకి అయితే ఈ రూక్యా అయితే వస్తుంది అనమాట. రూక్యా వచ్చి అది ఇక్కడే ఉంది అని అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. మన ఇచ్చిగో వచ్చేసి కేకేస్తాడు రూక్యాని, హలో ఎవరు నువ్వు అనేది, నీ విండోలోంచి ఎలా వచ్చావు, నువ్వు అసలు గోడలోంచి ఎలా వచ్చేసావు అని అయితే తన్నేస్తాడు అనమాట. తర్వాత మన రూక్యా వచ్చి షాక్ అవుతుంది అనమాట. నువ్వు నన్ను తన్నేవా, నన్ను చూస్తున్నావా అని అయితే అడుగుతుంది అనమాట. నిన్ను చూస్తూ ఉంటే పోతే ఎందుకు తన్నుతాను అని అయితే అడుగుతాడు మన ఇచ్చిగో వచ్చేసి. తర్వాత ఇచ్చిగో వాళ్ళ డాడీ వచ్చేసి ఏంటి సౌండ్లు ఏదో గట్టిగా వస్తున్నాయి, ఇక్కడ ఏం జరుగుతుందని అయితే అడుగుతాడు. ఇచ్చిగోని వచ్చేసి నాన్న మీ ఇంట్లో దొంగ వస్తాం కూడా మీకు చూడలేదా అని అయితే అడుగుతాడు. తర్వాత నువ్వు వదిలే ఇడియట్, నేను ఒక షినిగామిని ఎవరికి కనిపించను అని అయితే అంటాడు. తర్వాత ఇక్కడ ఫస్ట్లో అయితే ఒక చిన్న పాపను అయితే చూసాం కదా, ఆ చిన్న పాప అయితే పరిగెత్తుకుంటూ అయితే వస్తుంది. ఆ చిన్న పాప వెనకాల ఒక హాల్లో కూడా అయితే వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఆ చిన్న పాప ఇచ్చిగో వాళ్ళ హౌస్ దగ్గరికి అయితే వస్తుంది. ఇక్కడ ఏదో గట్టిగా స్పిరిచువల్ ఎనర్జీ ఫీల్ అవుతున్నా, అలాగే ఒక షీనిగామి కూడా ఇక్కడే ఉంది, ఇవాళ నా డిన్నర్కి గట్టిగా ఉంటుంది అనుకుంటా, విందు భోజనమే అని చెప్పేసి ఆ సోల్ని అయితే తినేస్తుంది. తర్వాత ఇచ్చిగో వాళ్ళ డాడీ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే
వాళ్ళని ఇచిగో అయితే అంత మాట అనగానే మన ఇచిగో వాళ్ళ డాడీకి అయితే గుండె పగిలిపోద్ది అనమాట. తర్వాత ఇది మన రీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొదలెడుతుంది అనమాట. నేను ఒక షినిగామిని ఇక్కడ సోల్స్ని అయితే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాను, బ్యాడ్ సోల్స్ని గట్టా అని అయితే అంటారు. షినిగామిని అది అసలు నేను నమ్మను, అలాంటి వాళ్ళు కూడా ఉండరు. అసలు నువ్వు ఒక స్పిరిట్ అయినా అయ్యి ఉండాలి, లేకపోతే ఒక టూత్ ఫెయిరీ అయినా అయ్యి ఉండాలి అని అయితే అంటాడు. ఒరే నీకేంట్రా ప్రాబ్లం, ఎందుకురా నువ్వు షినిగామిస్ని నమ్మవు, స్పిరిట్స్తో మాట్లాడగలవు, స్పిరిట్స్ని చూడగలవు, అలాంటి ఎందుకురా నువ్వు షినిగామిస్ నమ్మవా అని అయితే అంటది అనమాట. తర్వాత వచ్చేసి ఇచ్చిగో నువ్వేం మాట్లాడకుండా మాట్లాడుకో, నేను మాత్రం నమ్మను, నువ్వు అది ఏం చేసుకుంటే చేసుకో, ఇంకెళ్ళిపోయి వచ్చిన టైం అయిపోయింది అని అంటే తర్వాత మన రూకేకి అయితే కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చేసి తన మీద ఒక కాయిడ్ అని అయితే ఒక టెక్నిక్ అయితే వాడుతుంది. దెబ్బకు మనోడైతే కింద పడిపోతాడు, కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోద్ది మనోడికి. చూసావు కదరా ఇలాంటి మామూలు సోల్స్ అయితే ఎప్పటికీ వాడలేవు కూడా అని అయితే మనోడికి అయితే చెప్తుంది అనమాట రూకే వచ్చేసి. తర్వాత మనోడి పక్కన ఉన్న ఒక సోల్ని అయితే ప్యూరిఫై చేసేసి తన సోల్ సొసైటీకి అయితే పంపించేస్తుంది. ఇంకా వీడు అయితే జస్ట్ మిస్ తప్పించుకున్నా నన్ను చంపేస్తుందేమో అనుకున్నాను అని అయితే అనుకుంటాడు. తర్వాత ఆ సోల్ని అయితే ప్యూరిఫై చేసేస్తుంది అనమాట మన రూకే వచ్చేసి. తర్వాత మనోడు ఇంకా షాక్ అవుతాడు అనమాట, ఎందుకంటే అదంతా మనోడు పక్కనే జరుగుతుంది అనమాట. దెబ్బగా సోల్ అయితే హ్యాపీగా అయితే వెళ్ళిపోతుంది సోల్ సొసైటీలోకి. తర్వాత మనోడు కూడా ఇంకా షాక్ అయితే అడుగుతాడు అనమాట, ఏం చేసావు నువ్వు, ఆ సోల్ ఎక్కడికి వెళ్ళింది అని అయితే అడుగుతాడు రూకే అని వచ్చేసి. తర్వాత రూకే వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆ సోల్కి ఏమవుదు, దానికైతే విముక్తి ఇచ్చాను, సోల్ సొసైటీకి వెళ్ళింది. అది నీకు అర్థమయ్యేలా చెప్పాలని సోల్స్ 2 ఉంటాయి, ఒకటి గుడ్ సోల్స్, ఇట్లని హోల్స్ అంటారు, ఇట్లా మనుషులతోటి ఉండి ఏం చేయవు, ఇంకోటి బ్యాడ్ సోల్స్, వీటిని హాలోస్ అంటారు అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను అని అయితే అంటారు అది. తర్వాత ఇచిగో వచ్చేసి అంతా బాగానే ఉంది కానీ నీ డ్రాయింగే బాగాలేదు అని అయితే అంటది. తర్వాత రూకే వచ్చేసి మనోడికి అయితే మీసాలు గీసేద్ది అనమాట. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మా 2 పనులు ఉన్నాయి, ఆ 2 పనులు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా విను. ఇచిగో అయితే చెప్పి ఇంకా వింటాను అని అయితే అంటుంది అనమాట. తర్వాత రూకే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మేము గుడ్ సోల్స్ని అయితే ప్యూరిఫై చేసి సోల్ సొసైటీకి పంపించేస్తాం, హాలోస్ని అయితే డిస్ట్రాయ్ చేసేస్తాం అని అయితే అంటుంది అనమాట. తర్వాత ఇచిగోకి నువ్వు ఏదో హాలోని ఎత్తుక్కుంటా వచ్చుంటావు, అది నీకు సెన్స్ అవుతుందా అంటే అవును నాకు ఇక్కడ సెన్స్ అవుతలేదు, హాలో కాకుండా ఇక్కడ చాలా స్పిరిచువల్ పవర్స్ ఉన్న ఒకటి అయితే సెన్స్ అవుతుంది, కానీ అది నాకు దగ్గరలోనే ఉందనిపిస్తుంది అని అయితే అంటాడు. తర్వాత ఇచిగో వచ్చేసి నాకు ఏదో ఒక హాలో సౌండ్లో వినిపించింది అని అయితే అనే లోపే మన ఈ రూకే వచ్చి వెళ్ళిపోతుంది, ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అయితే అనే లోపే ఒక తలుపు కొడుతున్నట్టయితే సౌండ్ అయితే వినిపిస్తుంది అనమాట. తర్వాత రూకే కూడా అయితే షాక్ అవుతుంది అనమాట, నాకు సెన్స్ అవ్వలేదు, ఈడికెలా సెన్స్ అయింది, ఈడు మామూలు అయితే మామూలు లేడు అని అయితే తలుపు తీసి అయితే చూస్తుంది. అక్కడైతే మన ఇచిగో చెల్లి అయితే ఉంటుంది అనమాట. అలా దెబ్బలు తలగొండని చూసి మన ఇచిగో అయితే అయ్యో నాకు తొందరగా వదులు, నేను తొందరగా వెళ్ళి మా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి అని అయితే అంటాడు మన ఇచిగో చేసి. తర్వాత సీన్ కట్ చేసుకుంటే ఇక్కడ హాలో వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇచిగో వచ్చేసి నన్ను మర్యాదగా విడిపించు అని అయితే అంటూ ఉంటుంది. తర్వాత హాలో వచ్చేసి వాళ్ళ చెల్లిని అయితే అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట, తినేద్దామని ఉంటుంది అనమాట. తర్వాత మన ఇచిగో నన్ను మర్యాదగా విడిపించు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మా చెల్లిని కాపాడాలి అని అయితే అంటుంది. తర్వాత నువ్వు వెళ్ళవంటే నువ్వు చనిపోతావు, అది నువ్వు ఎలాగో బ్రేక్ చేయలేవు అని అంటే మన విజువల్ పవర్స్తో వాడి దాన్ని బ్రేక్ చేద్దామని ట్రై చేస్తాడు అనమాట మన ఇచిగో వచ్చేసి. తర్వాత మన రూకే కూడా అయితే షాక్ అవుతుంది అనమాట, అది లైట్గా బ్రేక్ అవుతూ ఉంటుంది. తర్వాత మన ఇచిగో వచ్చేసి దాన్ని మొత్తం ఫుల్గా అయితే బ్రేక్ చేసేస్తాడు అనమాట. రూకే అయితే ఇంక షాక్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత అక్కడ పక్కనే ఉన్న బాస్కెట్ బాల్ బ్యాట్ తీసుకుని వెళ్ళి దాని మీద అటాక్ చేద్దామని అయితే వెళ్తుంది అనమాట. రిటర్న్లో వచ్చేసి మనం ఉన్నది గట్టికి కొడుతుంది అనమాట, ఎక్కడో వెళ్ళి పడతాడు. మన రూకే వచ్చేసి హాలో అయితే చెయ్యి అయితే నరికేస్తుంది అనమాట. తర్వాత ఆ హాలో వచ్చేసి వాళ్ళ చెల్లిని తినేద్దాం అనుకుంటుంది. కానీ తర్వాత నువ్వు కామ్గా ఉండు అబ్బాయి, ఇంకా మీ ఫ్యామిలీకి ఎవరి సోల్స్కి ఏం అవ్వలేదు కాబట్టి నువ్వు కామ్గా ఉండు అని అయితే అంటుంది అనమాట మన రూకే వచ్చేసి ఇచిగోతో. తర్వాత ఇచిగో నా ఫ్యామిలీ మీద అటాక్ చేసింది, నేను దాన్ని వదలను కాబట్టి నేనే దాన్ని ఎలాగైనా అర్థం చేస్తానంటే నీ దగ్గర ఉన్న పవర్స్ దానికి అయితే సరిపోవు, దాన్ని నేను మాత్రమే డిఫీట్ చేయగలను, నాకు ఇప్పుడు అర్థమైంది, అది నిన్ను ఎత్తుక్కుంటానే వచ్చింది, ఎందుకంటే స్పిరిచువల్ పవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే
హాలోస్ అయితే వస్తాయి, వాళ్ళ మీద అటాక్ చేస్తాయి అని అయితే చెప్తుంది అనమాట. తర్వాత ఆగు ఇప్పుడు అంటే ఇప్పుడు నా వల్లే నా ఫ్యామిలీ రిస్క్లో పడ్డదా అని అయితే అంటే తర్వాత ఇచ్చిగో వచ్చేసి దాంట్లో ఫైట్కి అయితే దిగుతాడు అనమాట. నువ్వు దమ్ముంటే నాతో ఫైట్ చేయి, నేను నా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నాను, నువ్వు మా ఫ్యామిలీని టచ్ చేసినందుకు నేను ఊరికే వద్దాను అని అయితే అంటాడు అనమాట. తర్వాత ఇచ్చుగో మీద అటాక్ చేద్దామని వస్తే రూకీ అయితే అడ్డొస్తుంది అనమాట. రూకీ అడ్డొచ్చి ఆ డ్యామేజ్ని అంతా రూకీ అయితే తీసుకుంటుంది అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చేసి నువ్వెందుకు అడ్డొచ్చావు, అది నన్ను అటాక్ చేద్దామని వచ్చింది కదా అని అయితే అంటాడు. తర్వాత ఇంకా హాలో అయితే షినిగా మీ రక్తం తాగి ఇప్పుడు ఫుల్ యాక్టివ్గా ఉన్నాను అయితే అంటాడు. తర్వాత ఇచ్చిగా వచ్చేసి ఆలోచించుకుంటూ ఉంటాడు, మా ఫ్యామిలీని నేను ఎలా కాపాడాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రూక్కి వచ్చేసి స్వాడ్ని చూపించి నువ్వు నీ ఫ్యామిలీని కాపాడాలనుకుంటున్నావు కదా, నీ ఫ్యామిలీని కాపాడాలంటే ఈ స్వాడ్ని నీ చెస్ట్లోకి దింపుకో, నీ చెస్ట్లోకి దింపుకుంటే నువ్వు వచ్చేసి ఒక సోల్ వీపర్గా అయితే మారుతావు అని అయితే అంటుంది అనమాట. ఏంటి ఒక సోల్ వీపర్గానా, నేనా, అసలు దానికి ఛాన్సే లేదు, నేను అవ్వను కూడా అని అయితే అంటది. తర్వాత రూకీ వచ్చేసి దానికి మించి ఇంకో ఛాన్స్ లేదు ఇచ్చిగో, నువ్వు ఇలా అవ్వాల్సిందే, ఇంకా అవ్వదు, నువ్వు ఇంకా అవ్వాల్సిందే అంటే మన ఇచ్చిగో కూడా అయితే భయపడుతూ ఉంటాడు. దాన్ని గుచ్చుకుంటే నాకు ఏం అవ్వదు కదా అంటే కన్ఫామ్గా ఏమవ్వదు, నువ్వు గుచ్చుకున్నావంటే నువ్వు ఒక సోల్ పేపర్గా అయితే మారుతావు, నీ ఫ్యామిలీని కూడా నువ్వు కాపాడుకోవచ్చు అని అయితే అంటది. నేను ఎలాగా నీకు ఫుల్ పవర్స్ ఇను కొంచెం పవర్సే ఇస్తా కాబట్టి నువ్వు ఏ భయం లేకుండా గుచ్చుకోవచ్చు అని అయితే అంటది. తర్వాత ఇంకా ఇచ్చిగో కూడా దానికి ఒప్పుకుంటాడు అనమాట. ఇంకా ఒప్పుకొని ఆ స్వాడ్ని అయితే తన చెస్ట్లోకి అయితే దింపుకోవడానికి అయితే రెడీ అవుతాడు. రెడీ అవ్వగానే ఇంకా దింపేసుకుంటాడు అనమాట, ఆ చెస్ట్లోకి అయితే దింపేసుకుంటాడు ఆ స్వాడ్ని. తర్వాత ఇచ్చిగో కూడా ఇంకా అక్కడైతే పెద్ద ఫ్లాష్ లాగా అయితే వస్తుంది అనమాట. ఆ పెద్ద ఫ్లాష్ నుంచి మన హాలో చెయ్యి అయితే తెగిపడిపోద్ది అనమాట. ఆ చెయ్యి వచ్చేసి తెగి కిందడిపోద్ది. తర్వాత ఆ చెయ్యిని నరికింది ఎవరో నరుకుంటారు అనమాట. ఆ నరికింది ఎవరో కాదు, మన ఇచ్చిగో కురసాకి అనమాట. నువ్వు మా ఫ్యామిలీని టచ్ చేసావు, నిన్ను ఊరికే ఎలా వదులుతాను అనుకుంటున్నావు హాలో అని చెప్పేసి ఆ హాలో మీదకి అయితే అటాక్ చేయడానికి వెళ్తాడు. తర్వాత రూకీ అయితే షాక్ అవుతుంది, ఇంత పెద్ద కటానా ఉన్నవాడిని ఎప్పుడు చూడలేదు నేను, అలాగే తనకి కొంచెం పవర్స్ ఇద్దాం అనుకున్నా కానీ తను నా దగ్గర నుంచి ఫుల్ పవర్స్ లాగేసుకున్నాడు, ఇలా మామూలు వాళ్ళకి అయితే సాధ్యం అవ్వదు, కానీ తనలోకి ఎలా సాధ్యమైందో తెలుస్తలేదు అని అయితే అంటది అనమాట. రూకీ వచ్చే షాక్ అవుతుంది. తర్వాత ఇచ్చిగో కూడా ఇంకా తగ్గేదే లేదన్నట్టు ఇంకా దాని ముందు అయితే ఫేస్ టు ఫేస్ అయితే నుంచుంటాడు అనమాట. నుంచుని ఇంకా ఒకే దెబ్బతో కాల్ అయితే నరికేస్తాడు. కాల్ నరికేసిందే ఊరుకోకుండా ఇంకా తనని డిఫీట్ చేసేస్తాడు అనమాట. డిఫీట్ చేసేసి ఇంకా తన్ని ఇది సోల్ సొసైటీకి అయితే పంపించేస్తాడు. తర్వాత ఇక్కడ ప్యాన్లు అయితే పడుతుంది, ఇచ్చిగోది వచ్చేసి ప్యాన్లు అయితే పడుతుంది అనమాట. తర్వాత ఇంక ఇక్కడతో అయితే మన ఫస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సోల్ రేపర్స్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. గైస్ మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. నచ్చుంటే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి గైస్. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో అయితే తొందరగా తేవడానికి అయితే ట్రై చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సీ యూ, టేక్ కేర్, గుడ్ బై గైస్.